వీళ్ళ యొక్క నవనాయకులు అనగా నవగ్రహాలు. ఈ యొక్క నవగ్రహాలు కూడా ఏ రోజు మాత్రం వస్తుంటాయో ఆ రోజును బట్టి ఆధారంగా చేసుకొని ఏ గ్రహము ఏదేది జరుగుతుంది, ఏ గ్రహము ఏ దాన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తుంది అనేది ఈ యొక్క పంచాంగం పైన ఆధారపడి ఉంటుంది. రాహుకేతువులు ఛాయాగ్రహాలు కావున వాటికి ఎలాంటి దోషాలు కానీ ఎలాంటి స్థానాలు కూడా కల్పించలేదు ఈ యొక్క పంచాంగంలో. ఆదిత్యాది నవగ్రహాలలో ఈ యొక్క ఆది సూర్య గ్రహం నుంచి శనేశ్వర గ్రహం వరకు కూడా ఈ యొక్క ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఈ 7 వారాలు ఉన్నాయి కదా. వారం అంటే ఒక వారమే, అది వారం మొత్తాన్ని 7 కలిపితే ఒక వారం. ఆ వారంలో ఏ వారం అయితే ఈ యొక్క ఉగాది నక్షత్రం ఉగాది మొదలుగా మనకు చైత్రమాసము ఈ యొక్క ఉగాది పర్వదినాన్ని ఏ రోజైతే ప్రారంభమవుతుంది, ఉదాహరణకు ఆదివారము ఉగాది పండుగ వచ్చినట్లయితే ఆ రోజు ఆ సమయం ఆ సంవత్సరం మొత్తానికి కూడా అధిపతి రవి అంటే సూర్యుడు అట్లా ఉంటుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే మరి ఈరోజు మంగళవారము అంటే కుజుడు అంగారకుడు కూడా అని అంటారు. ఈ యొక్క కుజుడు అనేవాడు శత్రువులకు కానీ భయక్రోధాలకు కానీ సంబంధించినటువంటి వాడు. మరి ఒక కుజుడు రాజుగా ఉండబోతున్నాడు మనకి ఈ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరం అంటే ఈ యొక్క 60 సంవత్సరాలు ప్రభవాది 6 సంవత్సరాల మధ్య, అంటే ప్రభవాది మొదలుకొని ఈ యొక్క 60 సంవత్సరాలలో 38వది ఈ యొక్క క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరంలో పేరులోనే ఉంది క్రోధం అని. ఈ యొక్క క్రోధినామంలో క్రోధంగా ఉంటుంది. అందరి ప్రజలకు కూడా పెద్దలకు చిన్నలకు అందరికీ చిన్న వాటికి మనస్పర్ధలు కోపతాపాలు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఇది గమనించుకోవాలి. మరి క్రోధినామ సంవత్సరం మరి యొక్క కోపతాపాలు ఉంటున్నాయి అంటున్నారు అయ్య గారు. మరి ఇలా జరిగితే మరి ఎలా అని అనుకోవచ్చు అందరు కూడా. అలాగే అంటూ ఏముండదు, అలాగే జరుగుతుంది అందరు కూడా. కాకపోతే దీనికి తగ్గట్టుగా దీని యొక్క శ్లోకాలు కానీ ఈ యొక్క పఠన శ్రవణం కానీ చేయడం వల్ల వారికి వచ్చే కష్టాలున్న ఆపదలున్నా కూడా కొంతవరకు ఉపశమనం కలిగించి గట్టెక్కించి తగు నిర్ణయంగా ఈ యొక్క పంచాంగ శ్రవణం చేయడం వల్ల దాన్ని తప్పించుకునే ఆస్కారం అనేది ఉంటుంది. ఇది తెలుసుకోవడం వల్ల ముందుకు జాగ్రత్తగా తీసుకొని మన దేవారాధన చేయడము, ఏమన్నా విశేష శాంతి పూజలను చేయించుకోవడం, వీటి వల్ల కూడా కొద్దిగా ఉపశమనం కలిగి అందరు కూడా ఆయురారోగ్యాలతో ఉండడం జరుగుతుంది అన్నట్టు. మరి క్రోధినామ సంవత్సర ఫలము ఎలా ఉందో చూద్దాం. ఈ సంవత్సరం రాజు సస్యాధిపతి నీరసాధిపతి కుజుడు. అంటే ఈ యొక్క రాజు ఈ యొక్క సంవత్సరం మొత్తం ఈ క్రోధినామ సంవత్సరం మొత్తం కూడా మనకు రాజు అయినటువంటి వాడు ఎవరయ్యా అంటే కుజుడు మరి చెప్పుకున్నాం ఇందాకనే. కుజుడు మరి యుద్ధ విద్యలకు కానీ శత్రువులకు కానీ వీటన్నింటికీ భయం కలిగించేటువంటి వాడు కుజగ్రహం. అదే కుజగ్రహము ఈసారి మనకు సస్యాధిపతి అంటే వ్యవసాయానికి సంబంధించినది, నీరసాధిపతి అలాంటి వాడు ఈ యొక్క కుజుడు అనేటువంటి వాడు ఇక రాజు ప్రభుత్వం ఆయన చేతిలో ఉందన్నట్టు. మరి ఇక రాజు ఒక్కడే ఉంటే అయిపోతుందా? మరి రాజ్యంలో మంత్రి కూడా ఉండాలిగా. అలా మంత్రి సైన్యాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి. అంటే ఈ యొక్క సైన్యాధిపతి కానీ అర్ఘ్యాధిపతి అంటే నీటికి సంబంధించిన వాడు కానీ, మేఘాధిపతి అంటే మేఘాలకు వర్షాలకు సంబంధించిన వాడు కానీ, అటువంటి వాడు ఎవరయ్యా అంటే మరి శనేశ్వరుడు. ఈ యొక్క శనేశ్వరుడు మంత్రి. ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా శనేశ్వరుడు మాత్రం మంత్రిగా ఈ యొక్క మన ప్రపంచాన్ని పరిపాలనను చేసి ఏర్పరచడం జరుగుతుంది. ధాన్యాధిపతి చంద్రుడు, రసాధిపతి గురుడు. ఈ నవనాయకులలో 7 ఆధిపత్యములు పొందునకు 2 ఆధిపత్యములకు శుభులకు, శనికి 4 ఆధిపత్యములు, కుజునికి 3 ఆధిపత్యములు వచ్చుటనే దేశంలోను రాష్ట్రంలోను పరిస్థితులు అనుకూలంగా ఉండవు. పాలకులు అనేక ఒడిదుడుకులు ఎదుర్కోవలసి వచ్చును. కేంద్ర రాష్ట్రంలో అనేక నూతన సంక్షేమ పథకాలు ప్రకటించి వాటి అమలుకు తీవ్రంగా కృషి చేయదురు. అనేక నూతన సరిహద్దులు పరిశుద్ధ భయం ఉంటుంది. సైనికాచర్య ప్రపంచమంతటా ఆశ్చర్యమునగా గురిచేయును. పారిశ్రామిక రంగంలో అభివృద్ధి ఉంటుంది. క్రీడా రంగంలో కూడా ఈ యొక్క సంవత్సరం బాగానే ఉంటుంది. అందరూ కూడా క్రీడా స్ఫూర్తి గలవారు. మన యొక్క దేశానికి విజయాలు పథకాలు ఎన్నో తెచ్చిపెడతారు. ఆర్థికంగా మన పరిస్థితి కూడా చాలానే బాగుంటుంది. ఈ సంవత్సరం 2 కుంచముల వర్షముగాను దేశమంతటా సగటు వర్షపాతం నమోదు అగును. కొన్ని ప్రాంతములందు అధిక వృష్టి అంటే ఎక్కువగా నీళ్ళు ఎక్కువగా వర్షం రావడం, అన్ని కొట్టుకుపోవడం అట్లా మునిగిపోవడం అలాంటివి అధిక వృష్టి. కొన్ని ప్రాంతాలలో అనావృష్టి అంటే వర్షాలు పడకుండడం, అప్పుడప్పుడు మామూలుగా వర్షాలు జల్లులు అలాంటివి జరగడం. కుజుడు అధిపతి అయినందువలన కుజుడు రాజు అయినందుకు ఈ యొక్క కుజగ్రహం అనేది అగ్నికి సంబంధించిన అగ్నికారకత్వం అనేటువంటి గ్రహము.
కావున అంతటా కూడా కాకుండా కొన్ని చోట్ల పలు చోట్ల అగ్ని ప్రమాదాలు కూడా జరగవచ్చును. అగ్ని ప్రమాదాలు, రైలు, విమానం వంటి పెద్దనైన వాహన ప్రమాదాలు కూడా జరుగును. ప్రపంచం అంతటా కూడా ఆర్థిక మాధ్యమంగా ఉంటుంది. మన దేశమునకు అంతగా ఇబ్బందులు ఏమి ఉండవు. అంతరిక్ష పరిశోధకులు, శాస్త్రవేత్తలు కూడా అంతరిక్ష పనులు కూడా పూర్తి చేసుకొని ఆ యొక్క రంగాలలో శాస్త్రవేత్తలు కూడా ఈ సంవత్సరం విజయం పొందుతారు. ఉత్తర దిశాన సద్దులు పొంగి ప్రవహించును. ఉత్తరాఖండ్ కొండ మరియాలు వెలుగుబడి రహదారులు మూతపడును. ఈ సంవత్సరం కూడా పిడుగుపాట్లు అధికంగానే ఉండును. పల్లపు భూములు విశేషంగా పండును. మిర్చి, పత్తి, పొగాకు, ఎరుపు ధాన్యములు అంటే కుజుడు ఈ యొక్క సంవత్సరము కుజుడు ఎరుపు రంగుకు, ఎరుపు వస్త్రానికి, ఎరుపు ధాన్యానికి ప్రతీక. ఆ కుజుడు ఉండడం వల్ల ఈ సంవత్సరం ఏంటంటే ఎర్రపొమ్ములు, ఎర్రవి పొలాలు, పంటలు ఉంటాయి కదా, అందులో ఈ యొక్క ఎరుపుకు సంబంధించిన కందులు కానీ, ఈ యొక్క మిర్చి కానీ, ప్రత్తి కానీ, పొగాకు కానీ, ఎరుపు ధాన్యములు విశేషంగా ఫలించును. వీటికి మంచి ధర కూడా ఉంటుంది. నూతన తెగుళ్ళు వలన పంట దిగుబడి తగ్గును. ఈ సంవత్సరం యాలాకులు, లాభములు మొదలైన సుగంధ ద్రవ్యాల ధరలు విశేషమైన ధరలు కలిగి ఉండును. నిల్వ ధాన్యాలు మంచి లాభము కలిగి ఉండును. వెల్లుల్లికి కూడా మంచి ధరలు ఉండును. వరి, గోధుమలు పంటలు దిగుబడి పెరుగును. దేశము ఆహార ధాన్యాలు సంవత్సరం సమృద్ధిగా ఉండును. అరటి, కొబ్బరికి మంచి ధర ఉంటుంది. టీ, కాఫీ తోటలకు కూడా మంచి దిగుబడి ఉంటుంది. ఇసుక నేలలు, ఎర్రని భూములు విశేషంగా ఫలించును. నూనె రకములైన ఉత్పత్తి పెరిగి నూనెలు ఎగుమతి చేదురు. పసుపు, బెల్లం, పంచదారలకు దిగుబడి స్వల్పంగా ఉంటుంది. అదేవిధంగా వీటి ధరలు కూడా బాగా పెరుగును. దూరబొమ్మగాన మంచి ధరలు ఉండును. సంవత్సరం కూడా ప్రకృతి వైపరీత్యాలు కూడా చాలా అధికంగానే ఉంటాయి. నగరంలో విశ్లేషణ మహానగర నీట మునిగి సజీవనం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల యందు జలాశయములు పూర్తిగా నిండకపోయినా సమృద్ధిగానే నీరు ఉంటుంది. ఈ సంవత్సరం 17 మినుము, మీసములు, 16 నాణములు పంటలు మాత్రమే లభించును. కొన్ని దేశములందు ఆహార ధాన్యములు కొరత ఏర్పడును. ఆఫ్రికా దేశములందు ఆహార సంక్షోభములు ఏర్పడును. తూర్పు ఈశాన్య దేశములందు పెద్దదైన భూకంప ప్రమాదాలు ఉండును. ఆస్తి నష్టము, జన నష్టము అధికంగా ఉండును. అంటే వేరే చోట, మన వేరే ఇక్కడ కాకుండా ఈశాన్య రాష్ట్రాలు, ఈశాన్య దేశాలు అటు ఉంటాయి కదా, అక్కడ మాత్రం ఇలాంటివి ఏర్పడుతూ ఉంటాయి అన్నట్టు. పాడి పారిశ్రామిక బాగుండును. పాడధరలకు బాగా పెరుగును. రైతులకు బలరాముడు అగుట చేత పాడి పరిశ్రమ బాగుంటుందని ఫలధరలకు బాగా పెరుగును. రైతులు పశుగ్రాసం కోసం దొరక ఇబ్బందులు, అధిక ధరలు ఉంటాయి. మేకలు, గొర్రెలు, కోళ్లకు ధరలు పెరుగును. పరిశ్రమ ఈ సంవత్సరము బాగుండును. కోళ్ల ఫారములు చేయవారు అనుకూలంగా ఉండును. రాజు కుజుడు అగుటచే వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదగును. ఉత్తర భారతంలో రాజస్థాన్ 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదగును. ఉభయ తెలుగు రాష్ట్రములందు అధిక ఉష్ణోగ్రతలు ఉండును. ఉడుకు, ఉక్కపోతుతో పాటు ఉండును. త్రాగునీటికి ఇబ్బందులు ఏర్పడును. వడదెబ్బల వలన జన నష్టము. చైత్రమాసం చివరిలో తొలకరి వానలు అంటే ఈ యొక్క నెలలో చైత్రమాసం లాస్ట్లో కూడా వానలు, తొలకరి జల్లులు కూడా కురుస్తూ ఉంటాయి. ఇకపోతే ఈ యొక్క సంవత్సరం మరి మౌఢ్య దినములు, కర్తరిలు అవి కూడా ఉంటాయి. ముహూర్తాలు అవి చూసుకోవడానికి ఏదైనా శుభకార్యాలు చేసుకున్నదానికి వీలుగా ఉంటుందో లేదో చూద్దాం. కర్తరి నిర్ణయం తేదీ 4/5/2024 చైత్ర బహుళ ఏకాదశి శనివారం నుండి చిన్న కర్తరి. 11/5/2024 వైశాఖ శుక్ల చవితి శనివారం.